మీకు తెలుసా, కర్ణుడి మరణానికి కారణం అతని గత జన్మలోని అహంకారమే అని. గత జన్మలో కర్ణుడు దంభోద్భవుడు అనే ఒక అసురుడు. సూర్యదేవుడు అతనికి 100 కవచాలు మరియు కుండలాలు ప్రసాదించాడు. అంతేకాదు, నీ కవచాలు కుండలాలను ఎవరు ధ్వంసం చేస్తారో వారి చేతిలోనే నీ మరణం జరుగుతుంది అనే వరం కూడా ఇచ్చాడు. ఆ వరం వల్ల వచ్చిన అహంకారంతో దంభోద్భవుడు నిరపరాధులను హతమార్చడం ప్రారంభించాడు. అప్పుడు నరనారాయణుడు అంటే అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు అతన్ని సంహరించాలని ప్రతిజ్ఞ చేశారు. అందుకే ప్రతి జన్మలో వారి మధ్య యుద్ధం జరిగేది. ప్రతిసారి నరుడు అర్జునుడు మరణించేవాడు, నారాయణుడు శ్రీకృష్ణుడు మళ్లీ జన్మనిచ్చేవాడు. అలాగే ప్రతి జన్మలో దంభోద్భవుడి ఒక కవచం ధ్వంసం అవుతూ వచ్చింది. ఇలా 99 కవచాలు నశించిన తర్వాత భయంతో దంభోద్భవుడు సూర్యదేవుడిని శరణు వేరాడు. అప్పుడు నరనారాయణులు సూర్యదేవుని నుంచి ఒక వాగ్దానం పొందారు. దంభోద్భవుడు ద్వాపర యుగంలో మళ్లీ జన్మిస్తాడని, అప్పుడు అతనికి మోక్షం కలుగుతుందని. ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధం జరిగింది. శ్రీకృష్ణుని ప్రణాళిక ప్రకారం నిరాయుధుడైన కర్ణుడి అర్జునుడు సంహరించాడు. ఆ విధంగా కర్ణుడు జన్మ మరణ చక్రం నుంచి విముక్తి పొందాడు.